ఇవాళ ఒక మెసేజ్ ఓరియంటెడ్ స్టోరీ అన్నమాట. అదేంటంటే, ఒక ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు. వారు ఒక గాడిదని పెంచుకుంటూ దాని మీద ఉప్పుని వేసుకొని చిన్న అడవిని దాటి పక్క గ్రామంలో అమ్ముకొని మళ్ళీ తిరిగి వస్తూ ఉంటారు. అయితే తిరిగి వస్తూ ఉన్నప్పుడు భార్య అంటుంది, నాకు చాలా అలసిపోయాను, నేను చాలా ఇబ్బందిగా ఉంది, నడవలేకపోతున్నా అని అంటుంది. సరే, నువ్వు ఒక పని చెయ్యి, ఎలాగూ సరుకు లేదు కదా, గాడిద మీద ఎక్కు, గ్రామాన్ని చేరదాం అంటాడు. సరేమని ఎక్కుతుంది. ఎక్కి కొంచెం దూరం రాగానే పక్కన ఉన్న గ్రామానికి ఎంటర్ అవుతారనమాట. ఇవ్వంగానే అక్కడ కొంతమంది అమ్మలక్కలు కూర్చుని ఉంటారు. పూర్వము చేదబావులు అని ఉండేవి. ఆ చేదబావుల దగ్గరికి నీళ్ల కోసం అని వస్తారు. అక్కడికి వచ్చినాక ఏం చెప్తారు అంటే, ఆ ఇంటి మీద కబుర్లు, ఈ ఇంటి మీద అట్లా ఏవో పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాట్లాడుకునే మహిళలు అంటారు, అయ్యో చూడు, భర్తని నడిపించి తను మాత్రం దర్జాగా గుర్రం ఎక్కువ వస్తుంది, గాడిద ఎక్కువ వస్తుంది చూడు, అస్సలు సిగ్గుపడకుండా అంటారు. అయ్యో నిజంగానే ఇదే తప్పు చేస్తున్నానని చెప్పి దిగేసి మీరు ఎక్కండి అంటుంది. మళ్ళీ కొంచెం దూరం వస్తారు. ఆ గ్రామం పొలిమేరలు దాటి మరొక గ్రామం దగ్గరికి, వీళ్ళ సొంత గ్రామం దగ్గరికి ఎంటర్ అవుతారు. ఎంటర్ అవుతున్నప్పుడు పూర్వము రచ్చబండలను ఉండేవి. అక్కడ మగవాళ్ళందరూ సాయంత్రం పూట రైతు వ్యవహారాలు లేకపోతే ఏవో విషయాలు, లోక వ్యవహారాలు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు కదా. వాళ్ళు ఏం చేస్తారంటే, అదేంటి నీకు బుద్ధి లేదా, ఆడకూతుర్ని నడిపించి నువ్వు గాడిద మీద ఎక్కువ వస్తావా, నీకు ఆ మాత్రము తెలియదా, సంస్కారం లేదా, నువ్వు అలా చేయొచ్చా ఇలా చేయొచ్చా అని వాడిని సాధిస్తారు. అప్పుడు అతను అనుకుంటాడు, అయ్యో నిజమే కదా, ఇది కూడా తప్పే కదా, ఇలా చేయటం కూడా నేను కూడా చేసింది తప్పే కదా అని చెప్పి దిగిపోతాడు. దిగిపోతే ఎందుకు, ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటున్నారు కదా అని చెప్పి ఆ గాడిదని ముందు నడుపుకొని వాళ్ళిద్దరూ ఇలా వెనక నడుచుకుంటూ వెళ్తారు. ఇంటి దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు వీళ్ళ సొంత వాళ్ళు అయిన వాళ్ళు చుట్టాలు ఉంటారు కదా, వాళ్ళకి వీళ్ళ మీద ప్రేమ ఉంటుంది. అరే ఎలాగూ సరుకు లేదు, మీరేమో ఇట్లా నడిచి రావటం ఎందుకు, ఉన్న గాడిదను ఉపయోగించుకుని దాని మీద ఎక్కి రావచ్చు కదా, ఇంత మంద బుద్ధితో ఎలా ఉన్నారు, మందభాగ్యులు అయిపోయారేంటంటారు వాళ్ళు. అన్నప్పుడు ఇంక వీళ్ళకి అర్థం కాదు, ఇదేంటి అలా చేస్తే అలా అన్నారు, ఇలా చేస్తే ఇలా అన్నారు, ఇప్పుడేమో మనం ఏదో జీవకారుణ్యంతో దాన్ని వదిలేసి మనం నడు చూస్తుంటే ఇలా అంటున్నారు అని అనుకుని ఒక నిమిషం ఆగి ఆలోచిస్తే ఏమనిపిస్తుందంటే, ఆ భార్య ఏం చెప్తుందంటే, ఏమండి, ప్రతి 10 మంది వ్యక్తులకి ప్రతి వ్యక్తికి భిన్న అభిప్రాయాలు ఉంటాయి. ప్రతి 10 అడుగులకి ఒక కొత్త సలహా చెప్తూ ఉంటారు. ఇట్లా లోకం సలహా పాటించుకుంటూ పోతే మనము ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏ విచక్షణ పని చేయదు. ముందు మనం ఏదైతే అనుకున్నామో రోజు ఎక్కని వాళ్ళ అనారోగ్య కారణంగా ఎక్కాం కాబట్టి మన విచక్షణను ఉపయోగించి మనకు అవసరమైనప్పుడు మన నిర్ణయాలు